కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయితే లాస్ట్ మంత్ నేను ఆరాధనకు వచ్చున్నా, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నయ్య తైలాభిషేకం చేస్తుంటారు కదా. అయితే అన్నయ్య నన్ను పలకరించారు, అమ్మ బాగున్నావు అని. ఈ సైడ్ రైట్ సైడ్ నాకు రిబ్స్ కింద స్వెల్లింగ్ వచ్చి బాగా పెయిన్ వస్తుండేది. అప్పుడప్పుడు ఎక్కువసేపు నేను కూర్చోలేకపోయేదాన్ని కూడా. 2007 నుండి నేను సఫర్ అవుతున్నా. అయితే నేను తైలాభిషేకంకి వస్తున్నా. అయితే అన్నయ్యకి చెప్పిన, అన్నయ్య 2007 నుండి నాకు ఇక్కడ పట్టేసి చాలా స్వెల్లింగ్ ఉంటుంది కానీ పెయిన్ వస్తుంది అని అంటే అన్నీ ప్రేయర్ చేశారు. చేసిన తర్వాత నాకు తైలాభిషేకం చేశారు. సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రిలీఫ్ అనమాట. మొత్తం అక్కడ అసలు పెయిన్ లేదు. మా హస్బెండ్కి చెప్పిన, ఇక్కడ స్వెల్లింగ్ ఉండేది కానీ స్వెల్లింగ్ లేదు, అన్నయ్య ప్రేయర్ చేశారు, నాకు అది ఇప్పుడు రిలీఫ్ అయిపోయింది, అసలు పెయిన్ లేదు సార్. ఇప్పుడు నేను బెండ్ అవుతున్నా, లేగలుగుతున్నా, కానీ అక్కడ పెయిన్ అనేది రావట్లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు చూడండి. సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వారు కొన్ని నెలలుగా ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు. లాస్ట్ మంత్ వారు పాల్గొన్నప్పుడు తైలాభిషేకం చేయడానికి వచ్చినప్పుడు తను 2007 సంవత్సరం నుంచి కూడా రిబ్స్ దగ్గర వారి రిబ్స్ కింద భాగంలో స్వెల్లింగ్ వచ్చి చాలా పెయిన్ అనుభవిస్తున్నారంట. 2007 నుంచి బాధపడుతున్నారు. అప్పుడు సేవకులకి చెప్పడం జరిగిందంట. అప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థించారు. అప్పుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, 2007 సంవత్సరం నుంచి బాధపడుతున్నాను ఆ నొప్పితోటి, వంగలేను, నిలబడలేను, అటువంటి పెయిన్ నాకు ఉండేది. కానీ సేవకుడు ప్రార్థించిన తర్వాత ఆ రిబ్స్ కింద వాపు పోయింది. నేను ఇప్పుడు చాలా మంచిగా వంగి లేచి పని చేసుకోగలుగుతున్నా, ఆ నొప్పి అనేది లేదు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రాన్ని చెప్తాము.